నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. యుగాది లేదా ఉగాది, యుగమునకు ఆది అని చెప్పి, సంవత్సరానికి మొదటి రోజు అని చెప్పి, యుగానికి మొదటి ప్రారంభ కాలం అని చెప్పి ఇలా మనం రకరకాలుగా చెప్పుకుంటాం. అయితే ఉగాది పండుగ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది మనం గమనిస్తే పచ్చదనం, పరిశుభ్రత. ఒక్క క్షణం ఆలోచించి మన పెద్దలు మాట చెప్పారు. ఎక్కడైతే పచ్చదనం, పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పేసి మన పెద్దలు చెప్పేవారు. దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఒకటే ఆలోచించండి. ఎప్పుడైనా పచ్చదనం కనుక, అంటే పచ్చని చెట్లు కనుక మన ఇంటి పరిసరాల్లో ఉంటే, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా విపరీతంగా మనకి కుటుంబ ఒత్తిడి కావచ్చు, అలానే ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, వీటి కారణంగా మానసికంగా కొంత ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ ప్రెజర్ పోవాలంటే ఉదయం ఒక కొంత సమయం, సాయంత్రం కొంత సమయం ఈ చెట్టు నీడలో కనుక కూర్చుని ఆ ప్రశాంతమైన వాతావరణం మనం గడిపితే మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అలానే రెండోది ఏంటంటే పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి క్రిములు రావు. ఎటువంటి క్రిములు రానప్పుడు ఎటువంటి అనారోగ్యాలు రావు. ఎటువంటి అనారోగ్యాలు రానప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటే, ఎటువంటి ధనం వృధా కాకుండా ఉంటే, వారు ఏదో ఒక పని చేసుకుంటూ వారికి కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి మన పెద్దలు చెప్పినట్టు మనం ఎప్పుడు కూడాను పచ్చదనాన్ని అలానే పరిశుభ్రతను ఎల్లవెల్ల కూడా పాటిస్తూ మన యొక్క జీవితాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. అదే మనకి పండుగల రూపంలో ప్రతి అంశంలో కూడాను మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే మామిడి కొమ్మలు తీసుకొని వచ్చి ఇంటికి కట్టడం. అలానే రెండో అంశం ఏంటంటే ఇంటి ముందు ఆవు పేడతో అలకడం. అలానే ఈ వరిపిండితో ముగ్గులు వేయడం. వరిపిండితో ఎందుకు ముగ్గులు వేసేవారు అంటే ఏవైనా చిన్న చిన్న చీమలు కావచ్చు, చిన్న చిన్న కీటకాలు కావచ్చు, ఆ యొక్క పిండిని ఆహారంగా తిని అవి కూడా బ్రతుకుతాయి. అంటే మనతో పాటు సమస్త జీవరాశులు కూడా బ్రతకాలని చెప్పినటువంటి ఆలోచన మన పెద్దలు మనకు తెలియజేశారు. అలానే పసుపు కుంకుమ అనేది గుమ్మానికి రాసేవారు. దీని కారణం ఏంటంటే ఏదైనా చెడు బ్యాక్టీరియాని లోనకి రానివ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి మన పెద్దలు మనకు నేర్పించారు. కాబట్టి శరీరానికి నువ్వుల నూనె రాసుకుని అలానే నలుగు పిండి పెట్టుకుని చక్కగా తలస్నానం ఆచరించి ఆ రోజున మంచి నూతన వస్త్రాలు ధరించి అలానే కుటుంబంతో సంతోషంగా గడపమని చెప్పి మనకు పెద్దలు బోధించారు. కాబట్టి కుటుంబంతో కలిసిమెలిసి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండమని చెప్పి మనకి పండుగలు బోధిస్తున్నాయి. అలానే రెండో అంశం ఏంటంటే ఉగాది పచ్చడి. మనందరికీ బాగా ఇష్టమైనటువంటిది, అలానే ఉగాదికి ప్రత్యేకమైనటువంటిది ఉగాది పచ్చడినే. ఈ పచ్చడి మనకి ఏం చెప్తుందంటే అందులో ఉన్నటువంటి షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఈ 6 రుచులు రకరకాల రుచులు. అలానే మన జీవితంలో ముందుగానే ప్రిపేర్ అవ్వమని చెప్తుంది. ఏంటంటే జీవితం అనేది కష్టాలు, సుఖాలు, బంధాలు, బాధ్యతలు ఇలా రకరకాల మిశ్రమంగా ఉంటుందని చెప్పేసి ముందుగానే వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి ఎల్లవేళ్ళ కూడా సంసిద్ధంగా ఉండమని చెప్పి మనకి ఉగాది పచ్చడి బోధిస్తుంది. అంటే ఏదైనా సరే, కష్టానైనా సుఖానైనా సరే సమానంగా తీసుకోవడం, కష్టం వస్తే కృంగిపోవడం, లేకపోతే సుఖం వస్తే పొంగిపోవడం, ఇలా అతి అనేది లేకుండా ఎల్లప్పుడూ కూడాను సమస్థితిలో ఉండడం అనేది మనకు ముందుగానే ప్రిపేర్ అవ్వమని చెప్పి మనకి ఉగాది పచ్చడి నేర్పిస్తుంది. అలానే మూడో అంశం ఏంటంటే పంచాంగం. ఈ రాశి ఫలాలు కావచ్చు, జాతకాలు కావచ్చు, వీటిని నమ్మాలా వద్దు అనేది పక్కన పెడితే ఒక్క క్షణం మనం ఆలోచించండి. ఇవి మనకు ఒక దిక్సూచి. మన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే కొన్ని అంచనా వేసి ప్రెడిక్షన్ అనేది మనకు చెప్తుంటారు. కాబట్టి ఇందులో మనకు నమ్మినా నమ్మకపోయినప్పటికీ స్వామి వివేకానందుడు మాట అంటారు, ఎప్పుడైతే మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటామో మన యొక్క జాతకాన్ని మనం నచ్చినట్టుగా మనం తీర్చిదిద్దుకోగలం, మన యొక్క తలరాత్రి మనం నచ్చినట్టుగా మనం రాసుకోగలం అని చెప్పి మనకి స్వామి వివేకానందుడు అంటే అందరూ మహాత్ములు చెప్పారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోడ్డు ఎంత బాగా ఉన్నప్పటికీ కూడాను మనం గనక విపరీతమైనటువంటి వేగంతో వెళ్తే ఏదైనా ప్రమాదం జరగచ్చు. కాబట్టి గమ్యాన్ని మనం చేరుకోలేము. అలానే మనకు ముందుగానే రోడ్డు బాగోలేదని తెలిసినప్పుడు మనం గనక బాధ్యతగా, జాగ్రత్తగా ట్రావెల్ చేస్తూ మనం నెమ్మదిగా కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరుకుంటాం. అలానే మనకి ఈ రాశి ఫలాలు, ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి విషయాల్లో మనకి గ్రహస్థితులు ఎంత మాత్రం బాగోలేదని చెప్పినప్పుడు ఏంటంటే ఎప్పుడు సన్మార్గంలో ఉంటూ ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా నలుగురికి ప్రయోజనం చేకూర్చే విధంగా జీవిస్తూ ప్రతి క్షణం కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ప్రమాదం చేస్తున్నాం, ఏదైనా తప్పు చేస్తున్నామని చెప్పి మనల్ని మనం చూసుకుంటూ మనం కనుక ముందుకు అడుగు వేస్తే ఖచ్చితంగా ఎటువంటి ప్రమాదం లేకుండా ముందుకు సాగుతాం. అలానే బాగుంది అని చెప్పినప్పుడు విపరీతమైనటువంటి పాకులతో కనుక ముందుకు పోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడతాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరైతే ఎల్లవెల్ల సన్మార్గంలో నడుస్తారో, ఎవరైతే నలుగురికి మంచి చేస్తూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వారికి భగవంతుడు ఎల్లవెల్ల కూడా రక్షిస్తారు. మనం శివాలయంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ నవగ్రహాలను మనం చూస్తాం. వాటన్నింటికి అధిపతిగా పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క భగవన్ నామస్మరణ మనం చేస్తూ మనం సన్మార్గంలో నడుస్తూ అంతటా పరమేశ్వరుని కనుక చూడడం అలవాటైతే సమస్త జీవరాశుల్లో భగవంతుని చూస్తూ సమస్త జీవరాశులకు మేలు చేస్తూ మనం కనుక జీవించగలిగితే ఖచ్చితంగా మనకు జీవితం అనేది చాలా ఉన్నతంగా సాగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. లేనిపోయినటువంటి భయాలు ఎంత మాత్రం పెట్టుకోవద్దు. ఎల్లవేళలో కూడా మంచి ఆలోచనలతో, మంచి సంకల్పాలతో, మంచి ఆశయాలతో ముందుకు సాగుతూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.